హాయ్ అండి. మేమైతే మురుకులైతే చేసామండి. ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేయడం మర్చిపోయాను. ఇది కనుమ రోజైతే మేము అప్పాలైతే చేసామండి. మా సైడ్ అయితే మేము అప్పాలంటాం, మురుకులంటాం, ఇంకా చేబిళ్ళలు అని కూడా అంటాం. మా అమ్మ అయితే పిండి అయితే కలుపుతుంది. ఫస్ట్ అయితే మేము బియ్యం పిండిలో మినపప్పు వేసి పట్టిస్తామండి. ఎప్పుడు చాలా బాగుంటాయి. ఇంకా నువ్వులు వేసాము, ఉప్పు, కొంచెం కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. కారం అయితే ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం స్పైసీ ఉంటే ఎక్కువ కారం అయితే ఉంటుందండి. ఇంకా మనం ఛాయ్లో కూడా వేసుకొని తింటాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. మేమైతే 3 కిలోలు అయితే పట్టించామండి. ఎక్కువ అప్పాలు అయితే తినము, ఫెస్టివల్ కాబట్టి చేస్తున్నాము. ఇంకా కారపప్పలు, పూరీలు, గజ్జలు కూడా చేద్దాం అనుకున్నాం, కానీ టైం లేకుండే ఓన్లీ మురుకులు అయితే చేసాము. నెక్స్ట్ డే కారపప్పలు అయితే చేసాము. కారపప్పల వీడియో కూడా నేను పెడతాను. కొంచెం సాఫ్ట్గా అయితే కలుపుకోవాలండి. అమ్మ అయితే పిండి కలుపుతుంది. కలుపుకొని కొంచెం పక్కన పెట్టుకుంటే మనకి అప్పాలు అనేవి మంచిగా వస్తాయి. ఇంకా కొంచెం గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా అయితేనే మనం ఒత్తడానికి కూడా బాగుంటుంది. ఇంకా కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నామండి. కడాయి పెట్టి ఆయిల్ అయితే పోసేసాము. 3 కిలోలు కాబట్టి కేజీ ఆయిల్ అయితే మంచిగా ఉంటుంది. మంట అయితే బాగా మండుతుంది. ఫాస్ట్గా అయితే చేసాము. ఆయిల్ పోసిన తర్వాత ఒక కాయిన్ అయితే వేసామండి. కాయిన్ ఎందుకు వేసారో నాకు ఇప్పటికీ తెలీదు. ఇంకా అన్నయ్య అయితే చేశాడు. ఆయిల్ అయితే బాగా హీట్ అయితే అయ్యింది. ఇంకా అన్నయ్య అయితే చేశాడండి. అన్నయ్య, నేను కొంచెం సేపు కూడా లాస్ట్లో అయితే నేను హెల్ప్ చేశాను. నాకంత హెల్త్ బాగాలేకుండే, అందుకే నేనైతే కొంచెం సేపే హెల్ప్ చేశాను. ఇంకా అన్నయ్య అయితే బాగా చేశాడండి. ఇంకా అవి రౌండ్గా ఒత్తుతాయి. కొందరైతే ప్లేట్స్ మీద కూడా మనం ఒత్తుకొని అలా డైరెక్ట్ ఆయిల్లో కూడా వేసుకోవచ్చు. కానీ ఇక అందులో ఒక బౌల్ మీద దాని మీద ఒత్తే బదులు డైరెక్ట్ ఆయిల్లోనే ఒత్తేసి అయిపోతుంది అనేసి మేము అట్లా చేసినాం. ఇంకా మిషన్ కూడా ఈజీగా ఉంటుంది. కానీ మిషన్ మా దగ్గర లేదు, ఓన్లీ గిద్దెలే ఉన్నాయి. వాటిని గిద్దెలు అంటాం. ఇంకా చెట్లు అవన్నీ పక్కన బాగా అయితే మంట అయితే మండుతుంది. బౌల్స్ అవన్నీ అయితే పెట్టుకున్నాం పక్కన. కట్టెల పొయ్యి మీద కాబట్టి ఫాస్ట్గా అయితే అయిపోయింది. అసలు తొందర అయిపోయింది. చూస్తుండగా 1 అవర్ కూడా కాలేదు. 1 అవర్ కాకముందుకే హాఫ్ అన్ అవర్లోనే చేసేసాం అప్పాలన్నీ. అసలు అప్పాలు అయితే మేము ఫస్ట్ నాన్నకు ఇంకా దేవునికి కొన్ని పెట్టేసిన తర్వాత తింటామండి. కొంచెం దిష్టి కూడా తీసి తినేస్తాం. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా తింటారు కాబట్టి కడుపు కూడా నొప్పి లేస్తుంది అనేసి అట్లా దేవుని దగ్గర, నాన్న తాత దగ్గర పెట్టేసి తినేస్తాం అన్నమాట. మీరు కూడా అంతేనా? కామెంట్ చేయండి. ఇంకా మిగతా పిండి కూడా చేసేస్తాము. మొత్తం అయితే చేసేసాము. ఇంకా గిన్నె నిండా అయిపోయినాయి అప్పాలన్నీ. లాస్ట్లో అయితే నేనే వీడియో తీస్తున్నాను. లాస్ట్లో నేను కూడా తీస్తుంటే అన్నయ్య వీడియో క్లిప్లు అయితే తీశాడు. నాకు చాలా గట్టిగా ఉంది, కొంచెం వీక్ అయింది ఫీవర్ వచ్చి, అందుకని చాలా హ్యాండ్స్ అయితే పెయిన్ వచ్చాయి. కాసేపే తీసాను, అందుకే నేను కాసేపు అయితే చేశాను అప్పలు. నేనైతే రౌండ్ షేప్ అయితే అసలు చేయలేదు. అన్నయ్య అయితే బాగా రౌండ్గా అయితే ప్రెస్ చేసి మంచిగా వేసాడు అప్పాలు. కానీ నేనైతే కొంచెం బాగా అయితే రాలేదు. కానీ ఎట్లాగైతే అప్పాలు అయితే మొత్తం నేను చేసేసాను. ఆఫ్టర్ చాలా రోజుల తర్వాత నేను అప్పాలు చేశానండి. నాకైతే చాలా ఇష్టము. మన ఫెస్టివల్కి అయితే మనం ఎక్కువ మోస్ట్లీ అయితే మురుకులు అయితే ఖచ్చితంగా చేసుకుంటారు. మన తెలంగాణలో అయితే పక్కాగా మురుకులు ఉండాల్సిందే. ఫెస్టివల్ అంటే మురుకులు, నాన్ వెజ్ ఉండాల్సిందే. ఆ బౌల్ మొత్తం చేసేసామండి. అది నిండిపోయింది. ఇంకో దాంట్లో కూడా పోసాము. అప్పాలు అయితే నిజంగా టేస్ట్ బాగున్నాయి. ఉప్పు, కారం అన్నీ మంచిగా కలిసినాయి. కొంచెం సాల్ట్ తక్కువ వేసుకుంటేనే బెటరు, ఎందుకంటే మనం ఛాయ్లో వేసుకొని తింటాం కాబట్టి. ఇంకా ఛాయ్లో వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. వీడియో మొత్తానికి అయితే అప్పాలు అయితే చేసేసామండి. ఇంకొన్ని బౌల్లో కూడా చేసేసాము. ఈ వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. మీరు అప్పాలన్నీ చేసేసారా లేదా? ఆల్మోస్ట్ అయితే అయిపోయి ఉండొచ్చు, అందరు తినేసారు కూడా, వస్తాయి కూడా. హాలిడేస్ కూడా అయిపోయినట్టున్నాయి. పండగ సేఫ్గా చేసుకున్నారా లేదా కామెంట్ చేయండి. అందరూ సిటీలో ఉండే వాళ్ళైతే ఎప్పుడో వెళ్ళిపోవచ్చు నాకు తెలిసి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మొత్తానికైతే మేము ఈరోజు అయితే చేసాము. నెక్స్ట్ వీడియోలో అయితే కారపప్పుల వీడియో పెడతాను, చూసే.